కాబట్టి కొన్ని కొన్ని తప్పకుండా సంజతాయి. ఈ గ్రహణ సమయంలో గబ్బిలం బయటికి రాదు. ఎట్టి పరిస్థితుల్లో గబ్బిలం అనేది బయటికి రాదు. అసలు బయట విహంగం చేయదు. కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అమెరికా వాడు పాటించాడు, లండన్ వాడు పాటించాడు, వాడితో నాకెందుకు? నా ఇంట్లో నా తల్లిదండ్రులు పాటించారు, దాన్ని పాటిస్తాను. ఇప్పుడు నా పద్ధతి నేను పాడడానికి నీ పర్మిషన్, నా బోర్డు పర్మిషను అంటే నీ పర్మిషన్ దగ్గర పెట్టుకో, మాకు చెప్పకు. నీకు చెప్పడం తప్పేముంది? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నావు, నువ్వు చెప్పిన వాళ్ళు స్వీకరిస్తే నా ఇష్టం, స్వీకరించకపోతే నా ఇష్టం కాదు. అది నేను చెప్పినటువంటి గ్రహణ సమయం ఇది. ఈ గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అనేది మా పద్ధతి. ఎందుకు చేయకూడదు అంటే అనేకమైనటువంటి నైసర్గికంగా కొన్ని ప్రభావాలు, కాంతి ప్రభావం కానీ వాయు ప్రభావం కానీ కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం చేత 2-3 గంటలు తిరగకపోతే నీకు పోయేదే ఉంది, కొంప మునిపోయేదే ఉంది నీకు. సరే మధ్యాహ్నం అయింది, సరే చంద్రగ్రహణం రాత్రి అవుతుంది, సరే మధ్యాహ్నం సూర్యగ్రహణం అయింది, ఒక 8 గంటలు తినొద్దన్నావు, తినకుండా ఉంటే నీకేమైంది? అసలు ఆ టైం తినాలని గ్యారంటీ ఏంటి నీకు? తినకపోతే ఏమైంది? నష్టం కాదు. 2 ఏళ్లకో 2-3 ఏళ్లకో ఒకసారి గ్రహణం వస్తుంది. ఆ టైం తినకపోతే ఏమవుతుంది అంటే భూతద్దులను పెట్టి భయపెడుతున్నారు. అరే మనం కొంతమందిని కూడా చూస్తున్నాం గురించి, గ్రహణం రోజు నేను బయట తిరుగుతున్నాను, నాకేం అవ్వలేదు, భోజనం చేశాను ఏం అవ్వలేదు, నేను పాటించట్లేదు, ఆయన కూడా నేను బ్రతికే ఉన్నాను అంటూ కొంతమంది రీల్స్ చేయటం, ఇలాంటివి కూడా వైరల్ గా మారాయి కొన్ని రోజులు. ఒక విషయం అమ్మా, అనాదిగా ముస్లిమ్స్ ఎందుకు పాటిస్తారు, క్రిస్టియన్స్ ఎందుకు పాటిస్తారు? దీన్ని పాటించారు వాళ్ళు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ పాటించే అవకాశం లేదు కదా. దాంట్లో కూడా పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తలనొప్పి మనకి తినకపోతే ఏమైనా ఉంటారు, కానీ వాళ్ళు పాటించరుగా. ఆ టైంలో వాళ్ళు తింటూనే ఉంటారు. ఇప్పుడు అర్ధరాత్రి భోజనం ఎప్పుడు తిన్నాను లేదు. మరి రంజాన్ టైంలో ముస్లిమ్స్ ఎప్పుడు తింటారు భోజనం? అర్ధరాత్రి తింటారు. ఆ చికెన్లు, మటన్లు, ఇంకొకటి అవన్నీ కూడా ఎప్పుడు తింటారు? వాళ్ళు అర్ధరాత్రి తింటారు. ఎప్పుడైనా సనాధర్మంలో ఎవరైనా సరే అర్ధరాత్రి భోజనం చేసి చూశారు ఎక్కడన్నా? వాళ్ళు తింటారు. మరి అదే కొంతమంది క్రిస్టియన్ మతంలో రాత్రిపూట వాళ్ళకు ఉన్నటువంటి పండుగలు వాళ్ళకు ఉంటాయి. క్రిస్మస్ టైంలో కావచ్చు, ఇతరత్ర న్యూ ఇయర్ టైంలో కావచ్చు, ఆ టైంలో వాళ్ళు తింటారా లేదా? తింటారు వాళ్ళు ఆ టైంలో. మనం తినే అవకాశం ఆచారం లేదు. కానీ ఇలా మనం కూడా తయారైనాం కదా అంటే దౌర్భాగ్యం అది. ఇప్పుడు ఒకళ్ళతో నువ్వు వంత పాడద్దు, నీ పద్ధతి నువ్వు అవలంబిస్తూ పక్క మతం వాళ్ళని అభినందించు. నేను దాన్ని తప్పుపట్టట్లే. నీ పద్ధతి నువ్వు అవలంబించు, పక్కవాడి మతాన్ని అభినందించు తప్ప నువ్వు దాంట్లో పోయి వాడి చేస్తా అంటే వాడి నీ దాంట్లో కూడా రావాలిగా. మరి దాంట్లో కూడా రానప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నావు? అది అప్రశస్తం కాదు. అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఇప్పుడు గూనోడు ఉంటాడు, గూనోలో పడుకుంటాడు. గూనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎల్లకల మంచిగా పడుకోవాలంటే ఎందుకు ఇంతలా గూనిందిరా బాబు, నాకు గూని పడుకోలేనురా అంటే కుదరదు. వాడి మతాచారం వాడిది, వాడి విశ్వాసం వాడిది, మన మతాచారం అది, మన విశ్వాసం మనది. అంతే తప్ప లింక్ చేయకూడదు. కాబట్టి గ్రహణ సమయంలో వాళ్ళు తింటారు కాబట్టి అలాంటి వాళ్ళు తిన్నప్పుడు దోషం ఎందుకన్నాం? వాళ్ళకు ఉండేటువంటి ఆచార ప్రకారం వాళ్ళు తినరు, మనకు ఉండేటువంటి ఆచార ప్రకారం మనం తినలేదు. ఇప్పుడు అమెరికా వాడు అర్ధనగ్న బట్టలు వేసుకొని తిరుగుతాడు, మనం వేసుకొని తిరుగుతామా? లేదు. ఎందుకు తిరగట్లే? కానీ పబ్బుకి వెళ్ళేటువంటి వ్యక్తులు మాత్రం తీసుకొని తిరుగుతున్నారు. ఈ పబ్బుకి వెళ్ళేటువంటి ఆడపిల్లలందరూ కూడా అర్ధనగ్నం ఏంటి, పూర్తినగ్నంగా తిరుగుతున్నారు. వాళ్ళు టోటల్గా క్యాబరేకి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి అటువంటి అందరు మన పిల్లలు తిరుగుతున్నారా? నా ఇంట్లో నా కూతురు తిరుగుతుందా, నా చెల్లెలు తిరుగుతుందా? తిరగట్లేరు కదా. అంటే నా సంప్రదాయాన్ని పాటిస్తున్నాను నేను. వాళ్ళ సంప్రదాయంలో నిండా బురకా వేసుకుంటారు, ఒకళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు కొందరు వాళ్ళు. సరే వాళ్ళ మతాచారం వాళ్ళది, మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని మతాన్ని పాటించాలిగా. కాబట్టి ఇంగ్లీష్ వాడు పాటించని చెప్పేసి నేను ఎందుకు పాటించాలన్నటువంటి భావం మనది కాదు. సనాధర్మంలో పాటించాల్సిందే. ఎందుకు పాటించాలంటే నీ యొక్క ఆర్థిక ఆరోగ్య అభివృద్ధి కోసం పాటించాలి. ఆ సమయంలో ఆ 3 గంటలు భగవంతుడి నామస్మరణ చేస్తే మంచిది. అనేకమైనటువంటి ఒక రకమైనటువంటి కిరణాల ప్రసారం జరుగుతుంది. చంద్రకాంతి ఆగిపోగానే చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మన ప్రసారం కాకుండా మధ్యలో అడ్డుకోవడం వల్ల కొన్ని అతి నీళ్ళలోతి కిరణాలు ప్రసారం అవుతాయి. కాబట్టి దానివల్ల మనకు కొంత పాయిజనటిక్ ఏర్పడే అవకాశం, అంటే భౌతికమైన శరీరంలో పాయిజనటిక్ వేవ్స్ వెళ్ళిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చోట ప్రశాంతంగా కూర్చొని నిన్ను నువ్వు వైబ్రేట్ చేసుకోమని చెప్తాను, అంటే నిన్ను నువ్వు శక్తివంతుని చేసుకోమని చెప్తున్నా. అది ఆడ కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే కూర్చొని గ్రహణ సమయంలో భగవన్ నామస్మరణ చేయమని చెప్పారు తప్ప ఇంకోటి చేయమని చెప్పి నేనేమి అర్ధంగా పాటు పడని చెప్పలేగా. నిన్ను నువ్వు చైతన్యవంతం చేసుకో, అంటే నిన్ను రీఎనర్జీ చేసుకోమని చెప్పారు తప్ప ఆసనం చూద్దని చెప్పాలి కదా. అలాగే సైంటిస్టులు నెలలో కనీసం 3 రోజులు ఏమీ తినకుండా ఉంటే బాడీలో మంచి ఔషధీకృతమైనటువంటి హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఉత్పత్తి అవుతాయని చెప్తున్నాను. అదే సమయంలో సంవత్సరానికి వచ్చేటువంటి ఏకాదశి ఉపవాసం ఉంటావు, 3 ఏళ్లకు వచ్చేటువంటి ఒక గ్రహణం రోజు నువ్వు కనీసం నువ్వు ఉపవాసం ఉండలేవా, నక్తం ఉండలేవా? నాకు అంత ఇబ్బంది పడుతున్నావా? ఆ రోజున చికెన్ మటన్ కావాలా అంటే ఎవరి మీద? నువ్వు సనాధర్మం మీద నిప్పులు పోయడానికి, నీళ్లు పోయడానికి, బురద జల్లడం కోసం మాత్రమే చేసినటువంటి ప్రక్రియ. అదే నువ్వు దర్గా దగ్గరికి వెళ్ళి ఆ బొందలగడ్డలో నీకున్నది అస్థిపంజరం రా, శవం రా అని చెప్పు అని దొరికి పోయి అదే ఏముంటుంది? దర్గాలలో మీకు నమాజులు మసీదులు ఏముంటాయి? బొందలగడ్డ అది వేరేది కాదు. అంటే శవం మీద పోయి పూజ అని చెప్తున్నావు నువ్వు, దానికి మాత్రం మాట్లాడవు. చర్చిలలో ఏముంటుంది? తప్పకుండా శవం ఏంటంటే శవపేటికలు, వాటి మీద పూజ చేయమంటున్నావుగా. సనాధర్మంలో విగ్రహాన్ని పూజ చేస్తే నీకు ఇబ్బంది ఏమిటి? ఇది గురించి మాట్లాడకుండా నా గ్రహణము నా ధర్మం గురించి మాట్లాడితే మాత్రం కుదరదు. అంటే మీరు అనొచ్చు సబ్జెక్ట్ గ్రహణం గురించి అంటే ఇతరుల యొక్క ప్రభావము చేత, ఇతరుల యొక్క
విషయాన్ని నువ్వు విస్మరించేసి ధర్మం మీద పడి గ్రహణం గురించి క్వశ్చన్ చేసే వాళ్ళకి నా సమాధానం ఖచ్చితంగా సమాధానం, అర్థమవుతుంది.